జగ్గంపేట నియోజకవర్గంలో పోలవరం కాలువ గట్టు మట్టి త్రవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. రాత్రింబవలు వందల కొద్ది లారీలతోని మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా కిల్లంపూడి మండలంలోని బురుగుపూడి, కృష్ణవరం గ్రామాల్లోని ఈ త్రవ్వకాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. అధికారులు మూగ వైఖరి ప్రదర్శిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలువల పరిరక్షణకు ముప్పుగా మారే ఈ త్రవ్వకాలను చూసేవారు లేరు. ఈ నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల అండతోని మట్టిని అనధికారికంగా తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం అనుమతులు లేకుండా టిప్పు మట్టిని 5,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు అమ్ముతూ కొందరు అక్రమార్కులు కోట్లు కాజేస్తున్నారని మండిపడ్డారు. ఈ మట్టి హైవే పక్కన ఉండే వ్యవసాయ భూముల్లో పడేస్తూ పంటలకు నష్టం కలిగిస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ స్పందన లేదు అని అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ముంపు పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. మన నియోజకవర్గంలో ఈ మట్టి గురించి చూసుకున్నట్లయితే పోలవరం కానివ్వండి, లేదంటే సోమవారం ఇసుక ర్యాంపులు కానివ్వండి, ఇలా ఎక్కడ పెడితే అక్కడ విచ్చలవిడిగా, అంటే ఏ పర్మిషన్లు కూడా లేకుండా మరి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అధికారుల పేరు చెప్పుకొని, అలాగే నాయకుల పేర్లు చెప్పుకొని 50, 10, 20, 30 ఇలాగా ఇన్నేసి ఎకరాలు అనాథరైజ్డ్గా, అంటే పంచాయతీ వారికి కూడా తెలియకుండా, అలాగే ఎంఆర్ఓకి తెలియకుండా, అలాగే ఇరిగేషన్ వాళ్ళకి కూడా తెలియకుండా, వాళ్ళకు కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా మరి ఇంత విచ్చలవిడిగా ఈ మట్టి మాఫియాని కొనసాగిస్తున్నారంటే ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. పర్యావరణానికి కూడా ఇది ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. రేపు పొద్దున ఏదైనా వరదలు కానీ, లేదంటే ఏమన్నా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు అక్కడ నీరు కూడా అటు వెళ్లకుండా ఇలా ఊరి మీదకి పడిపోయే పరిస్థితి ఉంది. మరి వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మరి నాయకులు ఎవరైతే వాళ్ళు కూడా తిరుగుతున్నారో, ఎవరైతే వాళ్ళకి పనిచేస్తున్నారో వీళ్ళందరికీ కూడా మేమున్నాము, మీరు తోలుకోండి, ఎవరు మిమ్మల్ని అడిగేవారు ఎవరు లేరు అని అధికారులు కూడా మాట్లాడనివ్వకుండా మరి నాయకులు మరి ఈ మట్టిని విచ్చలవిడిగా తోలుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వెళ్ళి చూడండి, గత ప్రభుత్వంలో చూసినట్లయితే కనీసం మైనింగ్ కన్నా వాళ్ళు ఎంత కొంత గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు ఆ మైనింగ్ కూడా గవర్నమెంట్కి ఆదాయం లేకుండా కూడా సొంతంగా ఒక్కొక్క ట్రిప్పు 5,000, 4,000, 3,000 రూపాయలకి అమ్ముకుని సొంతంగా గవర్నమెంట్కి చెల్లించాల్సిన డబ్బునంతటిని కూడా వాళ్ళ జేబుల్లో వేసుకుని, జేబులు నింపుకుని పందుకొక్కుల్లాగా మరి వ్యవహరిస్తూ ఉన్నారు. వీటిపై మేము ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా పలానా నాయకులు ఉన్నారండి అని తెలియజేస్తున్నారు తప్ప వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా ఏ అధికారి కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది.